ఇవాటి టాపిక్ వచ్చేటప్పటికి నెబులైజర్ మెషిన్ బెస్టా, పఫ్ కిట్ ఈ ఇన్హేలర్లు కొట్టడం బెస్టా, దీనికి ఉన్న తేడా ఏంటి, ఏ వయసు పిల్లల్లో ఏది వాడాలి, ఏది చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అందరిలో ఈ మధ్య చాలా కామన్ ప్రాక్టీస్ అయిపోయిందండి. కోవిడ్ వచ్చిన తర్వాత కొంచెం జలుబు వచ్చిన వెంటనే, కొంచెం దగ్గు వచ్చిన వెంటనే ఇంట్లో నెబులైజర్ మెషిన్ పెట్టేసి పిల్లోడికి తగ్గిపోయింది, రిలీఫ్ వచ్చేసింది, మీరు డాక్టర్ గారు మీరు నెబులైజర్ రాయండి అంటారు. యూజువల్గా సంవత్సరంలో పిల్లలకి ఈ మెషిన్ వాడకూడదు. ఆక్సిజన్తో పాటు నెబులైజేషన్ ఏమైనా హాస్పిటల్లో పెడితే ఆ నిమిషం పెట్టించుకోవాలి, దానికి ట్రీట్మెంట్ అక్కడ చేయించుకోవాలి తప్ప ఇది ఇంట్లో నెబులైజర్ సంవత్సరంలో పిల్లలకి వాడకూడదు. ఇది హార్మ్ఫుల్. దీనివల్ల ఆక్సిజన్ అందక ఉక్కిరి బిక్కిరి అవుతారు. ఏదైనా మీ డాక్టర్ గారు సజెస్ట్ చేస్తే పఫ్ కిట్ అంటాం. నెబులైజర్ మెషిన్తో ఈ మెషిన్ కాకుండా దీన్ని పెట్టి కొట్టుకోవడం అనేది, ఇది వాడటం అనేది చాలా అవుతుంది. ఆస్తమాలో కానీ ఆయాసాల్లో కానీ దేంట్లో అయినా ఈ టైప్దే వాడాలి తప్ప ఈ నెబులైజర్ వాడకూడదు. అంటే ఇంకా తప్పని పరిస్థితుల్లో ఈ పిల్లల్ని కోఆపరేట్ చేయట్లేదు, పెద్ద పిల్లలు అంటే 3-4 ఏళ్ళ పిల్లలు ఇంకా ఆయాసంగా ఉంది, ఇబ్బందిగా ఉన్నప్పుడు మీ డాక్టర్ గారు రికమెండ్ చేస్తే తప్పని పరిస్థితుల్లో ఈ నెబులైజర్ మెషిన్ వాడాలి తప్ప అదర్వైజ్ ఈ పఫ్ కిట్ అనేది చాలా ఉత్తమమైన పని. దీంట్లో నేను మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే చిన్న జలుబులకి, దగ్గులకి ఊరికే నెబులైజర్లు వాడి దాన్ని అనవసరంగా కాంప్లికేట్ చేసుకోవచ్చు. చిన్న నొప్పులకి మందులు వాడితే సరిపోతుంది. అదర్వైజ్ నేజల్ సెలైన్ డ్రాప్స్, ముక్కులో డ్రాప్స్ వేస్తే సరిపోతుంది. అంతేగాని జలుబులకి నెబులైజర్లు పడడం మాత్రం ఉత్తమం కాదు. థ్యాంక్ యూ.